ఏపీలో పొత్తులపై బీజేపీ డిస్కషన్స్. చంద్రబాబుకి ఢిల్లీ నుంచి పిలుపు. ఈ నెల 17న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్. బాబు పవన్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తాడు, ఇద్దరూ కాటేసే పాములు లాంటి వారని కామెంట్. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం బాధాకరం. కన్నీళ్లు పెట్టుకున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, రాహుల్ హామీతోనే కాంగ్రెస్ లోకి వచ్చారని వెల్లడి. వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ, కిర్లంపూడిలో మిథున్ రెడ్డి మంతనాలు. అమావాస్య తర్వాత జగన్ సమక్షంలో చేరిక. మేడిగడ్డ చేరుకున్న ఎన్డీఎస్ఏ బృందం. పియర్లు కుంగడంపై నిపుణుల స్టడీ. అన్నారం బ్యారేజీలో సీపేజీపై పరిశీలన. ఆర్టికల్ పై కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోంది. కశ్మీరీలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారన్న మోడీ. భారీ భద్రత మధ్య శ్రీనగర్ లో ప్రధాని పర్యటన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు. డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి నైపుణ్య శిక్షణ. రాజస్థాన్ లో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ. బెంగళూరులో గుక్కెడు నీటికి ఇబ్బందులు. ఎండిపోయిన బోర్వెల్స్, ప్రైవేట్ ట్యాంకర్ల వసూళ్లు. ఒక్కో వాటర్ క్యాన్ 600 నుంచి 2000కు పైనే. ధర్మశాల టెస్ట్లో భారత స్పిన్నర్ల మాయాజాలం. 218 పరుగులకే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆలౌట్. కోహ్లీ 8 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్. ఉగ్రవాద జాబితాలో చెస్ దిగ్గజం కార్పొరోవ్ పేరు. పుతిన్ విధానాలు వ్యతిరేకించినందుకు పనిష్మెంట్. 2014లోనే దేశం విడిచి వెళ్లిన కాస్పరోవ్.